రైట్గా బీసీ రిజర్వేషన్లపై 2 రిపోర్ట్లు రూరల్ అర్బన్ లోకల్ బాడీలకు వేర్వేరుగా పంచాయతీ ఎన్నికల కోసం ఫస్ట్ రూరల్ నివేదిక 600 పేజీలతో ఇప్పటికే సిద్ధం త్వరలోనే సర్కార్కు అందజేత నివేదికలో వార్డు యూనిట్గా కులాల వారీగా జనాభా లెక్కలు దాని ప్రకారమే రిజర్వేషన్లకు బీసీ డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులు ఫిబ్రవరి చివరి వారంలో పంచాయతీ ఎన్నికలు స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక తుది దశకు చేరుకున్నది. రూరల్ లోకల్ బాడీలు గ్రామ పంచాయతీలు మండల పరిషత్ జిల్లా పరిషత్ అర్బన్ లోకల్ బాడీలకు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు వేర్వేరుగా 2 రిపోర్టులను ప్రభుత్వానికి కమిషన్ ఇవ్వనున్నట్టు తెలుస్తున్నది. గ్రామ పంచాయతీ పాలక వర్గాల గడువు ముగిసి వచ్చే నెల 1వ తేదీకి ఏడాది పూర్తి కానుంది. దీంతో మరోసారి ఇన్ఛార్జీల పాలన కొనసాగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిబ్రవరి చివరి వారంలో కానీ మార్చి మొదటి వారంలో కానీ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నది. ఈ క్రమంలోనే రిపోర్ట్ కోసం సర్కారు నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో నివేదికను 2 భాగాలుగా బీసీ డెడికేటెడ్ కమిషన్ రెడీ చేస్తున్నది. మొదటి పంచాయతీ ఎన్నికలు జరగనుండడంతో రూరల్ లోకల్ బాడీల రిపోర్ట్లను తొలుత సిద్ధం చేస్తున్నది. ఇప్పటికే ఈ నివేదిక 600 పేజీలతో సిద్ధమైనట్టు తెలిసింది. దాన్ని ఈ వారంలోనే సీఎం రేవంత్ రెడ్డికి అందజేయనున్నట్టు సమాచారం అందుతా ఉంది. ఇక కులాల వారీగా జనాభా లెక్కలు 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3.5 కోట్లుండగా ఈ 14 ఏళ్లలో 4.5 కోట్లకు చేరినట్టు అంచనా. కానీ ప్రభుత్వం దగ్గర పూర్తి స్థాయి జనాభా లెక్కలు కానీ కులాల వారీగా వివరాలు కానీ లేవు. ఎందుకు లేవా? ఎందుకు లేవు? ఉన్నాయి కానీ ఉన్నాయి, లెక్కలు లేకగా పక్కా లెక్కలు ఉన్నాయి. సమగ్ర కుటుంబ సర్వే చేయించండి కాక అప్పుడు పక్కా లెక్కలు ఉన్నాయి. తెలంగాణ ఏర్పడిన కొత్తలో అప్పటి బీఆర్ఎస్ సర్కార్ సమగ్ర కుటుంబ సర్వే చేపట్టినప్పటికీ ఆ వివరాలను బయట పెట్టలేదు. దీంతో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం బీసీల లెక్కలు తీయడం ప్రస్తుత సర్కార్కు తప్పనిసరైంది. దీంతో పోయిన ఏడాది సెప్టెంబర్ 6న నిరంజన్ చైర్మన్గా 4 సభ్యులతో బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ తర్వాత హైకోర్టు జోక్యంతో నవంబర్ 3న రిటైర్డ్ ఐఏఎస్ భూసాని వెంకటేశ్వరరావు చైర్మన్గా బీసీ గురుకుల సెక్రటరీ సైదుల్ సెక్రటరీగా బీసీ డెడికేటెడ్ కమిషన్ నియమించింది. నెల రోజుల్లోగా రిపోర్ట్ అందజేయాలని ఉత్తర్వులు పేర్కొంది. ప్రభుత్వం పోయిన ఏడాది నవంబర్ 6 నుంచి డిసెంబర్ 10 వరకు సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ కుల సర్వే 2024 పేరుతో సమగ్ర కులగణన సర్వే నిర్వహించింది. ఈ క్రమంలో కమిషన్ గతేడాది నవంబర్ డిసెంబర్ నెలల్లో అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తూ వివిధ కుల సంఘాలు మేధావులు సామాన్యుల నుంచి 650 వినతి పత్రాలు స్వీకరించింది. వీటితో పాటు మాసబ్ ట్యాంక్ సంక్షేమ భవన్లో పబ్లిక్ హియరింగ్ నిర్వహించగా వివిధ రాజకీయ పార్టీలు బీసీ సంఘాల నుంచి ఇతరత్ర మరో 100 దాకా ఆర్జీలు వచ్చాయి. వీటన్నింటినీ సమగ్రంగా అధ్యయనం చేసిన కమిషన్ ఆ అంశాల నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. ముఖ్యంగా కార్పొరేషన్లు మున్సిపాలిటీలు మండలాలు గ్రామాల వార్డుల వారీగా జనాభా లెక్కలను కులాలతో సహా పొందుపరచడం విశేషం. అర్బన్ రిపోర్టు అందుకే లేటు. ఫిబ్రవరి 2వ వారంలో కానీ మార్చి మొదటి వారంలో కానీ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని సర్కార్ భావిస్తున్నది. ఒకవేళ ఆలోగా ఎన్నికలు నిర్వహించకపోతే మార్చి ఏప్రిల్ మొదటి వారంలో జరిగే వివిధ పరీక్షల కారణంగా మళ్ళీ వేసవి సెలవుల్లో అంటే మేలోనే ఎలక్షన్ నిర్వహించాల్సిన పరిస్థితి. మరోవైపు ఫిబ్రవరి 1తో పంచాయతీ పాలక వర్గాల గడువు ముగిసి ఏడాది పూర్తవుతున్నందున అదే నెల 2వ వారంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించి వీలైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలను ఏప్రిల్ మే నెలలో నిర్వహించాలని సర్కార్ ఆలోచనగా కనిపిస్తున్నది. ఇదే విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లడంతో కమిషన్ ఆ మేరకు 2 భాగాలుగా సర్కార్కు నివేదిక ఇవ్వాలని నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన కులగణన సర్వే రిపోర్ట్ పూర్తి స్థాయిలో కమిషన్కు అందినప్పటికీ అర్బన్ ఏరియాలకు సంబంధించిన సర్వే రిపోర్ట్ ఇంకా పూర్తి స్థాయిలో చేరనట్టు తెలుస్తున్నది. దీనికి తోడు కార్పొరేషన్లు మున్సిపాలిటీలో విలీనాలు వార్డుల్లో మార్పులు చేర్పులకు సంబంధించి కూడా కొన్ని వివరాలు రావాల్సి ఉంది. దీంతో ఇప్పటికే దాదాపు పూర్తయిన రూరల్ లోకల్ బాడీలకు సంబంధించిన రిపోర్ట్ సర్కార్కు అందజేసి ఆ తర్వాత మరో వారం 10 రోజుల్లో అర్బన్ రిపోర్ట్ను అందజేయాలని బీసీ కమిషన్ నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 12,845 గ్రామ పంచాయతీలు ఉండగా వాటిలో 1,13,328 వార్డులు ఉన్నాయి. దీంతో ఆయా పంచాయతీలు వార్డుల యూనిట్గా కులాల వారి జనాభా వివరాలను కమిషన్ సిద్ధం చేసింది. ఆ లెక్కల ఆధారంగానే ఏ పంచాయతీలు వార్డులు ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు ఎంపీపీ జెడ్పీలు బీసీలకు కేటాయించాలో సర్కార్కు స్పష్టమైన సిఫార్సు చేయనున్నట్టుగా కమిషన్ వర్గాలు వెల్లడించాయి. సో ఇక్కడ ఇంకొకటి లోకల్ బాడీ ఎన్నికలపై వ్యూహాత్మకంగా అడుగులు అనేది ఒక వార్త. త్వరలో జరగనున్న సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలపై ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. ఈ మూడింట్లో ఏ ఎన్నికలు ముందు జరపాలనే దానిపై తర్జన భర్జనల తర్వాత ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చింది. సర్పంచ్ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయి. కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలు అలా కాదు. ఇవి పూర్తిగా పార్టీ గుర్తులపైనే నిర్వహిస్తారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులు 2030 దాకా పవర్లో ఉంటారు. అందువల్ల ఈ లోకల్ బాడీల్లో పార్టీల గెలుపోవటములు 2029లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపుతాయి. అందుకే ఈ ఎన్నికలను అధికార పార్టీ
పార్టీతో పాటు ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. కాగా ఈ నెల 26న ప్రభుత్వం రైతు భరోసా సహా 4 స్కీములను ప్రారంభిస్తున్నది. అందువల్ల మొదట పార్టీ గుర్తులపై జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వంపై పలు రకాల ఒత్తిళ్లు వచ్చాయి. కానీ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం, పంచాయతీరాజ్ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాటు చేశారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, ఇతరత్ర పోలింగ్ సామాగ్రి సిద్ధం చేశారు. కేవలం బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ లేక పంచాయతీ ఎన్నికలను ఆపుతున్నారు తప్ప వేరే కారణం లేదు. వారం రోజుల్లో బీసీ కమిషన్ సైతం తొలి దఫా రూరల్ రిపోర్ట్ ఇచ్చేందుకు సిద్ధమైంది. అర్బన్ రిపోర్ట్ వచ్చేందుకు మరింత టైం పడుతుంది. దీంతో సర్కార్ ముందుగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు మొగ్గు చూపుతున్నట్టుగా అధికార వర్గాలు వెల్లడించాయి. ఇది రిజర్వేషన్లు సర్పంచ్ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించినటువంటి వార్త. ఇక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంది? నిజంగా కులగణన లెక్కలు బయటకు వచ్చిన తర్వాత కులగణన ద్వారా ఇప్పుడు అంటే బీసీ వర్గాల్లో అసలు ఎవరెవరు నిలబడతా ఉన్నారు ఇంకా తన లెక్కలు బయటకు వస్తే అది పక్కకు పెడితే ప్రస్తుతం బీసీ కమిషన్ ఇచ్చేటువంటి నివేదికతోని రిజర్వేషన్లు పెరుగుతాయా అంటే దాంట్లో రిజర్వేషన్లు ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మెయిన్ ప్రాబ్లము ఇప్పుడు కులగణన చేసినాం. ఇంకోవైపు కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో ఇక్కడ అసలు సమస్య వచ్చి పడ్డది. ఇక్కడ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. బీసీలకు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో బీసీలకు 42% రిజర్వేషన్ సాధ్యమా అని చర్చ జరుగుతూ ఉంది. అయితే సుప్రీంకోర్టును ఒప్పించి చేయొచ్చు, లేకపోతే ఒక బృహత్తరమైన ఉపాయం ఉంది ప్రభుత్వం ముంగట. 42-60 కూడా చేయొచ్చు. ఒక బృహత్తరమైన ఉపాయం. ఆ ఉపాయాన్ని నేను గతంలో చెప్పడం జరిగింది. మళ్ళీ ఏమైనా అవకాశం ఉంటే చెప్తా. తమిళనాడు అవన్నీ కూడా నడుస్తుంది లెక్క అంటే వాళ్ళు 69% రిజర్వేషన్ మొత్తం ఇచ్చుకుంటున్నారు టోటల్గా. వాళ్ళు మొత్తం ఇచ్చుకుంటారు. ఇక్కడ కులగణన చేసినాం కదా, మరి ఇక్కడ బీసీల జనాభా మొత్తం ముస్లిం బీసీలు అందరు కలిపి 62% ఉంటారు అందాజుగా. 62% ఓన్లీ బీసీలే 52% అని తేలింది. 62% వీళ్ళు ఉంటారు. మరి వీళ్ళకు 42% రిజర్వేషన్ సాధ్యమా? సాధ్యమైతే గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇప్పుడు డెడికేట్ కమిషన్ రిపోర్ట్ అడిగింది. అయితే ట్రిపుల్ టెస్ట్ అనేటువంటి ఒక నిబంధన సుప్రీంకోర్టు మన నెత్తి మీద పెట్టి కూర్చుంది. 50% దాటకూడదు రిజర్వేషన్లు అని సుప్రీంకోర్టు పంచాయతీ. ఇందులో కంప్లీట్గా మీరు చూడవచ్చు ఒకసారి ఏజెన్సీ ఏరియాల్లో 100కి 100 ఎస్టీలకే. అవును, 100కి 100 ఎస్టీలకు. ఇక ఏజెన్సీ ఏరియాలు పోగా మిగతా ప్రాంతాల్లో కూడా మళ్ళీ ఎస్టీలకు సపరేట్ రిజర్వేషన్. ఇవి మినహాయించి ఎస్టీలకు మళ్ళీ సపరేట్ రిజర్వేషన్, ఆ తర్వాత ఎస్సీలకు మళ్ళీ సపరేట్ రిజర్వేషన్, బీసీలకు రిజర్వేషన్. ఇక్కడ మనం గమనించాల్సిందంటే ఎస్సీ, బీసీ వీటితో 50% కోటా భర్తీ అవుతూ ఉంది. అయితే వీటికి ఇచ్చేటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇవి దాదాపుగా ఒక 22 వీళ్ళిద్దరు కలిసి 22% పోతా ఉంది. ఇక మిగిలినటువంటిది 28% మిగులుతుంది. 28% మిగులుతుంది అంటే ఇంకొంచెం ఎక్కువ, ఒకటి ఇటాట్ ఉంటుంది. 30 లోపే మరి 42 ఎట్లా సాధ్యమవుతుంది? సుప్రీంకోర్టు ఏమో 50 దాటొద్దు అంటుంది కదా. 50 దాటొద్దు అన్నప్పుడు మనం ఎట్లా పెంచగలుగుతాం? మనం ఇది ఉన్నటువంటి ఆప్షన్ ఏంది? ఆ 50 పెంచొద్దు, బీసీలకు ఇచ్చేటప్పుడు కూడా ఉత్తగియొద్దు. డెడికేట్ కమిషన్ లెక్కలు అన్ని తీసి కమిషన్ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా మీరు రిజర్వేషన్ ఇస్తే ఓకే అని చెప్పి సుప్రీంకోర్టు పెట్టినటువంటి పంచాయతీ. సుప్రీంకోర్టు వల్ల బీసీలకు ఎన్నో న్యాయం జరగలే. బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అన్ని బీసీలకు వ్యతిరేకంగానే ఉంటాయి. బీసీల విషయం రాగానే సుప్రీంకోర్టు కానీ ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ కానీ ఎందుకో చీదరింపు లెక్క ఉంటుంది. ఎక్కడ కూడా మరి 62% ఉన్నటువంటి బీసీలకు వాళ్ళ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇద్దామంటే వద్దంటది. కానీ ఈడబ్ల్యూఎస్ కోటా మాత్రం ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఏదైతే ఉందో వీళ్ళకి మాత్రం 10% ఇచ్చుకోరు. ఇప్పుడు దాటలేదా?
ఇప్పుడు దాటింది కదా ఈ 10%, ఇప్పుడు దాటింది 50 కదా, ప్లస్ 10 అంటే 60 అయితే లేదా ఇప్పుడు 60 అయింది కదా. మరి వీళ్ళకి దాటొచ్చు కానీ బీసీలకు దాటొద్దట, ఇది దాటొచ్చు. ఇటువంటిది ఉంది. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఒక మరో స్వాతంత్ర పోరాటం చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది. అందుకోసమే ఫిబ్రవరి 2న చలో వరంగల్ సభ నిర్వహిస్తా ఉన్నాం. లక్షలాది మంది బీసీలతోటి ఈ సభ ఉండబోతా ఉంది. ఈ సభలో బీసీలకు జరిగినటువంటి అన్యాయం పైన ఏ రంగంలో బీసీలకు ఏం జరుగుతూ ఉందో మొత్తం మాట్లాడుకుందాం. ఆ బేస్జాలన్నీ పక్కకు పెట్టి వచ్చేసారు అందరూ. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నీకు 42% ఇయ్యనికి ఛాన్సే లేదు, అవకాశం లేదు. దానికి కానీ ఒక ఉపాయం ఉంది, ప్రభుత్వం అంటారు ఇస్తానంటారు, తర్వాత కోర్టుకి వెళ్తారు, కోర్టుకి వెళ్ళిన తర్వాత అన్ని కామన్గా ఉంటాయి. అయితే వాటి గురించి మనం మాట్లాడుకుందాం, మళ్ళీ ఒకరోజు తీరిగ్గా మాట్లాడుకుందాం. కానీ బీసీ రిజర్వేషన్లపై 2 రిపోర్ట్లు సిద్ధం చేసినట్టుగా ఇక్కడ మనం వార్త చూడొచ్చు.